మన చుట్టూ ఉండే ప్రపంచం అదెప్పుడూ ఒకేలా ఉండదు కదా, నిరంతరం మారుతూనే ఉంటుంది. అసలీ మార్పులు ఎందుకొస్తాయి? మన జీవితం మీద వీటి ప్రభావం ఏంటి? రండి, ఈరోజు మన పర్యావరణం గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ కథ రవి అనే అబ్బాయిది. చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు. కాని అక్కడేదో తేడా కొడుతోంది. ఏదో మారిపోయిందని అనిపించింది. ఏంటా మార్పు అని తెలుసుకోవడానికి తన ఫ్రెండ్స్తో కలిసి బయలుదేరాడు. అప్పుడు వాళ్ల ప్రిన్సిపాల్ గారు చాలా బాధగా అంటారు, చూడండి మన పర్యావరణం ఎలా మారిపోతోందో అని. ఆయన మాటల్లోని ఆవేదనే మన ఈరోజు చర్చకు మూలం. అసలు అంతలా మారిపోయిందేంటి? అది చూసి రవికి గుండె బరువెక్కిపోయింది. ఎందుకంటే తను రోజు వాడుకునే ప్లేగ్రౌండ్ ఇప్పుడక్కడ లేదు. పూర్తిగా తవ్వేశారు ఓ పెద్ద బిల్డింగ్ కట్టడానికి. ఆ పచ్చని గడ్డి, ఆ బంతి పువ్వులు, ఆ సీతాకోకచిలుకలు అన్నీ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలే. ఈ మార్పును రవి అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే క్లాస్రూంకి వెళ్లి వాళ్ల టీచర్ని అడిగాడు, టీచర్, అసలు పర్యావరణమంటే ఏంటి అని. ఇది రవి ప్రశ్న మాత్రమే కాదు, మనందరిలోనూ ఉండే సందేహమే. అప్పుడు టీచర్ నవ్వి చాలా సింపుల్గా చెప్పారు, నీ చుట్టూ ఏం కనిపిస్తుందో అదంతా పర్యావరణమే అని. ఇంత సింపుల్ సమాధానమా అనిపిస్తుంది కదా, కాని పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే మనం మొదటి అడుగు. టీచర్ చెప్పగానే రవి ఆలోచించడం మొదలుపెట్టాడు. స్కూల్ బిల్డింగ్, క్లాస్లో టేబుల్స్, రోడ్డు, పక్కన పడేసిన చెత్త, చివరికి తన ఫ్రెండ్స్ కూడా, ఇవన్నీ తన పర్యావరణంలో భాగమే అని అర్థం చేసుకున్నాడు. అయితే పర్యావరణం అంటే అన్నీ ఒకేలా ఉండవని టీచర్ చెప్పారు. దాన్ని 3 రకాలుగా చూడొచ్చు. 1 సహజమైనది, 2 మనుషులు తయారుచేసింది, 3 మనుషులకు సంబంధించింది. ఉదాహరణకి బిల్డింగ్లు, బ్రిడ్జ్లు మనుషులు కట్టారు కాబట్టి అవి మానవ నిర్మితం. అలాగే మన కుటుంబం, సమాజం ఇవన్నీ మానవ పర్యావరణం కిందకొస్తాయి. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు సహజ పర్యావరణంలోకి వస్తే దీన్ని మళ్ళీ 2గా విభజించొచ్చు. 1 బయోటిక్ అంటే జీవమున్నవి, 2ది ఎబయోటిక్ అంటే జీవం లేనివి. చాలా సింపుల్, మొక్కలు, జంతువులు జీవమున్నవి కాబట్టి బయోటిక్. అదే భూమి, నీరు, గాలిలాంటివి జీవం లేనివి కాబట్టి ఎబయోటిక్ అన్మాట. సరే, ఈ సహజ పర్యావరణాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే భూమికి ఉన్న 4 ముఖ్యమైన పొరలు లేదా ఆవరణాల గురించి తెలుసుకోవాలి. ఏంటవి? చూద్దాం రండి. మొదటిది శిలావరణం లేదా లిథోస్పియర్. సింపుల్గా చెప్పాలంటే భూమి పైన ఉండే గట్టి పొర. మనం నడిచే నేల, పర్వతాలు, పీఠభూములు ఇవన్నీ అందులోనే ఉంటాయి. మనకు అడవులు, గడ్డి భూములు, ఖనిజాలు అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. రెండోది జలావరణం, హైడ్రోస్ఫియర్. పేర్లోనే ఉంది కదా, భూమి మీద ఉన్న నీరు మొత్తం, నదులు, చెరువులు, సముద్రాలు అన్నీ దీని కిందకే వస్తాయి. అసలు నీళ్లు లేకపోతే జీవమే లేదు. మూడవది వాతావరణం, అట్మాస్ఫియర్. మన భూమి చుట్టూ ఉన్న గాలిపొరనే వాతావరణం అంటాం. ఇది చాలా పలుచగా ఉన్న సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి మనల్ని ఒక కవచంలా కాపాడుతుంది. ఇక 4వది చాలా ముఖ్యమైనది జీవావరణం, బయోస్ఫియర్. ఇందాక మనం చెప్పుకున్న భూమి, నీరు, గాలి ఈ 3 ఎక్కడైతే కలుస్తాయో అక్కడ జీవం పుడుతుంది. ఆ ప్రాంతాన్నే జీవావరణం అంటారు. ఉదాహరణకి ఈ చిత్రాన్ని చూడండి. ఈ చెరువు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక్కడ భూమి ఉంది, నీరు ఉంది, గాలి ఉంది. అందుకే మొక్కలు, జంతువులు అన్నీ కలిసి జీవిస్తున్నాయి. ఇదొక చిన్న జీవావరణం అన్నమాట. ఓకే, ఇప్పటిదాకా పర్యావరణంలో ఏమేం భాగాలుంటాయో చూశాం. మరి ఇవన్నీ కలిసి ఎలా పనిచేస్తాయి? ఆ బంధాన్నే మనం ఆవరణ వ్యవస్థ లేదా ఎకోసిస్టమ్ అంటాం. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతిలో ఎంత వైవిధ్యముంటుందో చూడటానికి రవి స్నేహితులే ఉదాహరణ. వాళ్లలో ఒక అమ్మాయిది కేరళ, అక్కడంతా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు. ఇంకో అబ్బాయిది జైసల్మేర్, అక్కడ వర్షముండదు, అంతా ఇసుకే, ఉంటెలు కనిపిస్తాయి. ఈ తేడా చూసి రవికి ఒక డౌట్ వచ్చింది. ఒక్కోచోట జంతువులు, చెట్లు, మనుషుల జీవన విధానం ఎందుకు మారిపోతోంది? వీటన్నిటికీ ఏమైనా సంబంధం ఉందా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానమే మన ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ఉండే జీవులన్నీ, అంటే మొక్కలు, జంతువులు తమ చుట్టూ ఉన్న పరిసరాలతో, అంటే భూమి, నీటితో కలిసి ఒకదానిపై ఒకటి ఆధారపడి బ్రతకడం. ఇదొక పెద్ద నెట్వర్క్ లాంటిది. ఈ ఎకోసిస్టమ్ అనేది జైసల్మేర్ ఎడారి అంత పెద్దగా ఉండొచ్చు, లేదా రవి ఆడుకున్న పార్క్ అంత చిన్నగా కూడా ఉండొచ్చు. అవును, ఆ పార్కులోని గడ్డి, పువ్వులు, కీటకాలు, పక్షులు అదంతా కూడా ఒక చిన్న ఎకోసిస్టమే. సరే, ఇప్పుడు మనం అసలు పాయింట్కొద్దాం. పర్యావరణం మారుతోందని మొదట్లో అనుకున్నాం కదా. ఈ మార్పుల్లో మనిషి పాత్ర ఏంటి? మన ప్రపంచాన్ని మనమే ఎలా మార్చేస్తున్నాం? ఒకసారి ఈ టైం లైన్ చూడండి. ఒకప్పుడు ఆది మానవుడు ప్రకృతిలో ఒక భాగంగా బతికాడు. తర్వాత కాలంలో వ్యవసాయం నేర్చుకున్నాడు, జంతువుల్ని మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చింది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, వేగవంతమైన రవాణా. ఇప్పుడు చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ప్రపంచం ఒక చిన్న గ్రామమైపోయింది. అంటే రానురాను మనం ప్రకృతిని మన అవసరాల కోసం మార్చుకోవడం ఎక్కువైపోయింది. టీచర్ చెప్పినట్లు దీనికంతటికీ అసలు కారణం మన అవసరాలు. అవి రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ అవసరాలు తీర్చుకోవడానికే మనం ప్రకృతిని మారుస్తున్నాం. కొన్నిసార్లు రవి ప్లేగ్రౌండ్లాగా నాశనం కూడా చేస్తున్నాం.
సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రకృతికి మన అవసరాలకి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఆ సమతుల్యం చాలా అవసరం. ప్రకృతితో కలిసి బ్రతకటం మనం మళ్ళీ నేర్చుకోవాలి. చివరిగా ఒక ప్రశ్న. అందరి ఊహల్లో ఒక ఆదర్శవంతమైన పర్యావరణం ఉంటుంది కదా, మరి అది ఎలా ఉండాలి? అంతా పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాలా, లేక అత్యాధునిక సౌకర్యాలతో ఆకాశహర్మ్యాలతో ఉండాలా? ఒక్కసారి ఆలోచించండి.